వ్యక్తులను తీసుకొచ్చి రంగా గారితో పోల్చడం అనేది కూడా కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. మీరు పొద్దున్నే డబ్బులు ఇస్తే మధ్యాహ్నం వచ్చి మాట్లాడి సాయంత్రానికి వెళ్ళిపోయే నేను పవన్ కళ్యాణ్ చరిత్ర ఇప్పంటావా? ఆంబోతులకి ఇంబోతులు ఏంది? మనిషిలాగా మాట్లాడండి మీరు కూడా. మహిళలను గౌరవించినప్పుడు ఎవరు ఆంబోతు? పవన్ కళ్యాణ్ కంటే అత్యవసర ఆంబోతు ఎవరైనా ఉంటారు ఈ రాష్ట్రంలో? మహిళలు మోసం చేస్తే అత్యవసర ఆంబోతు పవన్ కళ్యాణ్ నేను కూడా అంటే తలకాయ ఆడబెట్టుకోవాలి జనసేన వాళ్ళు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఒకళ్ళు పెళ్లి చేసుకొని ఇంకొక కాపురం చేసేవాడు ఆంబోతు అంటారు. ఒకళ్ళు పెళ్లి చేసుకొని విడాకులు ఒకరు ఇంకొక కాపురం చేసేవాడు వాడి పార్టీలో మీరు ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు? అది ఒకళ్ళు పెళ్లి చేసుకొని విడాకులు ఒకటి ఇంకొక కాపురం చేసేవాడు అంటారు ఆంబోతుని. అది మీ పవన్ కళ్యాణ్. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ప్లీజ్. ఓకే ఇష్యూ గురించి మాట్లాడు ప్లీజ్. మహిళల మీద ఓకే వెంకటరెడ్డి గారు విత్డ్రా చేసుకోమనండి. అచ్చోసిన ఆంబోతని ఎవరు అంటారో తెలుసు కదా. ఒకరిని పెళ్లి చేసుకొని వెంకటరెడ్డి గారు ప్లీజ్. పిల్లలు గల్లా పెళ్లి చేసుకుని అంటారు ఆంబోతని. వెంకటరెడ్డి గారు ప్లీజ్ వ్యక్తిగతమైన ఆరోపణలు వద్దు మనం ప్లీజ్ ఆగండి. మేడం మీరు కూడా మేడం ప్లీజ్. కృష్ణవేణి గారు కృష్ణవేణి గారు సబ్జెక్ట్ మాట్లాడండి. సబ్జెక్ట్ మాట్లాడదాం ప్లీజ్. మేడం సబ్జెక్ట్ మాట్లాడండి. మేడం ప్లీజ్. కృష్ణవేణి గారు సబ్జెక్ట్ మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఆయన తాడేపల్లి చుట్టూరు మొలిసినటువంటి గడ్డలు తీసుకోమనండి, తర్వాత కూటమిని బీకేస్తాడు. సరే అవన్నీ వద్దులేండి మేడం. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మాట్లాడేటువంటి మాటలు ప్రజలు నమ్మేదండి. వీటన్నిటికీ కూడా పెంచి పోషించిందంతా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు చేయని అరాచకం ఏముందండి? పార్టీ ఆఫీసుల మీద దాడుల దగ్గర నుంచి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అమరావతి రైతుల కోసం అండగా నిలబడ్డానికి వెళ్తే 4 సంవత్సరాల క్రితం ఆయన పార్టీ ఆఫీస్ లో నిర్బంధించి ఆయన అడుగు బయట పెట్టకుండా ఆ రోజు పోలీసు